పార్టీలు కనుమరుగవ్వబోతున్నాయా? తెలంగాణలో 10 ఏళ్ల పాటు చక్రం తిప్పాడు కేసీఆర్. ఎంతలా అంటే ఏ తెలంగాణ అన్న నినాదమైతే తన రాజకీయ అవకాశవాదమైందో అదే తెలంగాణ అన్న పదాన్ని తన పార్టీలో నుంచి తొలగించి తెరాసాని బారాసా చేసే అంతగా చక్రం తిప్పి అహంకార రాజకీయమే చేశాడు. ఇక్కడ ఆంధ్రాలో మన ప్రబుద్ధుడు వైఎస్ జగన్ సంగతి తీసుకుంటే ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ అడిగినట్లు బతిమాలి బామాలి మొత్తానికి 151 సీట్లు సాధించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అహంకార రాజకీయమే నడిపాడు. ఎంతలా అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కనీస ఆధారాలు చూపకుండా అరెస్టు చేయించి జైల్లో పెట్టించే అంత. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా నాడు చేసిన పాపాలు నేడు తమ పీకకు చుట్టుకున్నాయి. నాడు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష తప్పేలా లేదు. సహజంగా ఈ రెండు పార్టీలు, ఈ రెండు కుటుంబాలు చాలా అంటే చాలా క్లోజ్. ఎంతలా అంటే ఒకరి రాజకీయ లబ్ధి కోసం మరొకరు రాష్ట్రాన్ని దోచిపెట్టేసే అంత. ఇదిలా ఉంటే అధికారంలో ఉండగా చక్రం తిప్పిన ఈ ఇద్దరు ఇప్పుడు నాడు చేసిన అవినీతి పుణ్యమా అని కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు నాడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి కేసుల్లో విచారణ మొదలై ఒకేసారి వేగం పుంజుకోవడంతో పాపం ఆ ఇద్దరి అధినేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు జూన్ 6, 7 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో పాపం బీఆర్ఎస్ పార్టీ నేతలు లబోదిబోమంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసులో సూత్రధారులంతా ఒక్కొక్కరిగా అరెస్టు కావడంతో వాళ్లంతా జగన్కు అత్యంత సన్నిహితులు కావడంతో ఎక్కడా జగన్ పేరు బయటకు వస్తుందో అని జగన్ అండ్ కోటరీ టెన్షన్తో క్షణక్షణం భయంగా బతుకీడుస్తోంది. నిజంగా ఈ కేసుల్లో అక్కడ కేసీఆర్, హరీష్ రావులని కాంగ్రెస్, తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేస్తే ఇక్కడ మద్యం కుంభకోణం కేసులో కూటమి సర్కార్ జగన్ని అరెస్టు చేసి లోపల వేస్తే అదే జరిగితే మాత్రం అక్కడ బారాసా, ఇక్కడ వైకాపా రెండు పార్టీలు షాపులు మూసేసి వ్యాపారాన్ని బంద్ చేయక తప్పదు. అదేంటి వాళ్ళు చేస్తుంది రాజకీయం కదా అంటే వాళ్లకు రాజకీయమే వ్యాపారం కదా.